ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం. రామచంద్రాపురం మండలంలో ఎంపీటీఓ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పొన్న శంకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ మహిళా మోర్చా కార్యదర్శి సభ్యురాలు మేడా సాని అన్నపూర్ణ పురుషోత్తమ నాయుడు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవితాపానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీటీఓ కార్యాలయానికి వచ్చి వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్ర దృష్ట్యా బయట తిరగకూడదని తెలిపారు. ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ మధుసూదన్ రావు, ఏఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఆర్ఓ మధుసూదన్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు దామినేటి శివ, సుబ్రహ్మణ్యం యాదవ్, చల్లా వెంకటరమణ యాదవ్, పొన్న రేవతి, ఏకాంత చౌదరి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అవును, ఆ పక్కన లోపలికి వచ్చా వాళ్ళకి పోతే మళ్ళీ రేపు న్యూస్ కూడా రాదు. నీళ్ళు కూడా ఏమంటావు ఇద్దరికి మొగరికి ఎవరన్నా నువ్వు చెయ్యి ఏంటికి పడతావు? నీళ్ళు వాళ్ళే పడతారా అని బాగా నువ్వు తీసుకో. నాయకత్వం, అన్నపూర్ణక నాయకత్వం, అన్నపూర్ణక నాయకత్వం. అన్నపూర్ణ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు. ఇక్కడ రామచంద్రాపురం మండలంలో చలివేంద్రము ప్రారంభించినాము. అందరూ చల్లగా ఈ ఆఫీస్కి వచ్చే వాళ్ళంతా, మండల ఆఫీస్కి వచ్చే వాళ్ళంతా తెల్లవారితో నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వాటర్ నీళ్లు ఉంటాయి, తీసుకోండి. ఇట్లనే మేము 6 మండలాల్లో కూడా చలివేంద్రం ప్రారంభిస్తాము. ఇక్కడ శంకర్ రెడ్డి అని రామచంద్రాపురం మండలంలో శంకర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఇది ప్రారంభించినాము. 11 నుంచి 4 వరకు ఈ ఎండల్లో ఎవరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎండల్లో తిరగకుండా ఆరోగ్యం చూసుకోండి. ఎంఆర్ఓ, ఎంపీటీఓ, ఈ మండల దీంట్లో ఉండే అందరికీ ధన్యవాదాలు. బీజేపీ నాయకులకి ధన్యవాదాలు.